ఎగువన ఉన్న కర్ణాటకలోని నారాయణపూర్ ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ వరద పోటెత్తుతోంది. జూరాల సుంకేశ్ల డ్యాంల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీరు వదలటంతో రోజురోజుకి సాగర్ ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో రేపు ఉదయం సాగర్ గేట్లు ఎత్తనున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాం 10 గేట్లు ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. రోజు రోజుకు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్లకు పైగా ఉండగా అవుట్ఫ్లో 37,873 క్యూసెక్లుగా నమోదైంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 575 అడుగులకు చేరింది. సాగర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ 312.50 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 269 టీఎంసీలకు చేరింది. భారీ వరద వస్తుండటంతో సాగర్ కుడి ఎడమ కాలువల నుంచి నీటి రిలీజ్ కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో రేపు ఉదయం 8 గంటలకు గేట్లను ఎత్తనున్నారు అధికారులు. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ వరద కొనసాగుతుంది. 3,10,000 క్యూసెక్ల వరద జూరాలకు చేరుతోంది. ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 2,98,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 1930 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 3 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. నీటి సామర్థ్యం 10.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.6 టీఎంసీల నీరుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం. రాష్ట్రంలోని ప్రాజెక్టుల దగ్గర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళ సాగర్, కోయిల్ సాగర్కు, కురుమూర్తికి ఈ మూడింటికి కూడా కొంత శాంక్షన్ కూడా ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేసే కార్యం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళ సాగర్. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 6,674 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా కుడి ఎడమ కాలువల ద్వారా 957 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 టీఎంసీల నీటి నిల్వ ఉంది.